అమెరికా ఉక్రెయిన్ మధ్య రక్షణ సహకారం కొత్త మలుపు తిరిగింది. ఉక్రెయిన్కు పంపవలసిన ఆయుధాలను తిరిగి అమెరికా డిఫెన్స్ ఆయుధగారానికి మళ్లించే ప్రక్రియ మొదలైంది. పెంటగాన్ అత్యున్నత స్థాయి సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు సిఎన్ఎన్ వెల్లడించింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మధ్య త్వరలో జరగబోయే భేటీ నేపథ్యంలో ఈ పరిణామం చోటు చేసుకోవడం అంతర్జాతీయ వర్గాలలో ఆసక్తిని రేపుతోంది. వాషింగ్టన్లోని రక్షణ శాఖలో గత నెలలో వెలువడిన ఓ రహస్య మెమో బయటకు వచ్చింది. ఉక్రెయిన్కు వెళ్లవలసిన కొన్ని రకాల ఆయుధాలను తిరిగి అమెరికా రక్షణ నిల్వల్లోకి మళ్లించే నిర్ణయం తీసుకున్నట్లు ఈ మెమో వెల్లడించింది. ఎల్బ్రిడ్జ్ కోల్బీ, అమెరికా రక్షణ విధానాల ప్రధాన అధికారి ఈ మెమోపై సంతకం చేశారు. ఈ నిర్ణయం కనుక అమలైతే ఉక్రెయిన్ కోసం కేటాయించిన బిలియన్ల డాలర్ల విలువైన ఆయుధాలు అమెరికాలో డిఫెన్స్ నిల్వలను నింపడానికి ఉపయోగపడతాయి. ఉక్రెయిన్కు అధికంగా సాయం చేస్తే అమెరికా వద్ద తక్షణ రక్షణ అవసరాల కోసం కీలకమైన సామాగ్రి కొరత ఏర్పడుతుంది అన్నది పెంటగాన్ ఓ నివేదికలో పేర్కొంది. వాటిలో ముఖ్యంగా ఇంటర్సెప్టర్ క్షిపణులు, వాయు రక్షణ వ్యవస్థలు, ఆర్టిలరీ గోళాలు ఉన్నాయి. ఇక గత నెలలో రక్షణ మంత్రి పీటే హెగ్సెత్ ఉక్రెయిన్కి పంపవలసిన పెద్ద ఆయుధాల ప్యాకేజీని తాత్కాలికంగా నిలిపివేశారు. ఇది కోల్బీ మెమో ప్రకారం తీసుకున్న నిర్ణయమే. కోల్బీ ఎప్పటి నుంచో ఉక్రెయిన్కు అధిక ఆయుధ సహాయం ఇవ్వడంపై సందేహాలు వ్యక్తం చేస్తూ వచ్చారు. అయితే ఈ నిర్ణయం బయటకు రాగానే అధ్యక్షుడు ట్రంప్ జోక్యం చేసుకున్నారు. రష్యా దాడులు రోజువారీ జరుగుతున్న వేళ ఉక్రెయిన్కి రక్షణాత్మక ఆయుధాలను నిరంతరం అందిస్తామని అమెరికా హామీ ఇచ్చింది. అదే కాకుండా నాటోతో కొత్త ఒప్పందం కూడా కుదుర్చుకున్నారు. ఉక్రెయిన్కి అవసరమైన ఆయుధాలను అమెరికా తయారు చేస్తుంది. వాటి ఖర్చు యూరోపియన్ మిత్ర దేశాలు భరిస్తాయి. ఈ ప్రణాళిక విలువ బిలియన్ల డాలర్లు దాటే అవకాశం ఉంది. తాజా నిర్ణయంతో ఒప్పందం ఎలా అమలవుతుందో అన్న విషయంలో గందరగోళం నెలకొంది.